ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయర్ చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బాస్. బాసా? పిల్లిగడ్డం అనే పిలిచే నువ్వు బాస్ అని అంటున్నావా? చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను మ్యాడీ. థ్యాంక్స్ గీట్స్ అని నాతో క్లోజ్ అవ్వాలనుకుంటున్నావేమో. అవన్నీ జరగవు. నేను నీకు హెల్ప్ చేసింది నీతో గుడ్ బాయ్ అనిపించుకోవడానికి కాదు. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అలానే చేసేదాన్ని. హెల్పింగ్ చాప్టర్ అప్పుడే మర్చిపోయాను. నువ్వెప్పుడు నా దృష్టిలో ఇరిటేట్ చేసే వెజిటేబుల్ వే. నా దృష్టిలో కూడా నువ్వెప్పుడు నన్ను ఇరిటేట్ చేసే పిల్లిగడ్డన్ వే. సైలెన్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఐఎమ్ యువర్ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్. గోయింగ్ టు అనౌన్స్ టాప్ అండ్ నేమ్ ఇన్ బీటెక్. 3 మిస్టర్ వినయ్ 6%. మిస్టర్ వర్మ సెకండ్ ప్లేస్. టాప్ 2 అయితే టాప్ 1 ఎవరై ఉంటారు? మిస్టర్ మధుమిత. కంగ్రాచులేషన్స్ అమ్మా. నౌ యువర్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓవర్. సీ యూ నెక్స్ట్ క్లాస్. ఓకే సార్. ఈ వెజిటేబుల్కి అంత సీన్ ఉందా? ఫస్ట్ వచ్చింది ఎవరితో రాపిచ్చిండొచ్చు. అది మీకు అలవాటు. నేను అలా చెయ్యను. మీకు ఒకవేళ నాకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే చూసుకుందాం. ఎంటెక్లో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ ఛాలెంజ్ చేసేసాను. మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదండి, మా కొడుకుకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని మినిస్టర్ గారిని అడగాలని వచ్చాను. నేను గిట్ట మినిస్టర్ గారి కోసమే ఎదురు చూస్తున్నాను. పని అయిపోతుందిలే. అవును, మన మినిస్టర్ గారు దేవేంద్ర వర్మ అని తెలిస్తే అందరూ మినిస్టర్ గారే, సీఎం గారే వాళ్ళ కాళ్ళకాడికి వస్తాడు. దేవేంద్ర అయినా తన భార్య నాగవల్లి అన్న స్టేట్ అంతా దడల్ అండి. ఆ దేవేంద్ర వర్మ ఎక్కడున్నాడో తెలుసా? ద్రాక్షవనంలో ఉంటున్నాడు. కానీ పార్టీ ఆఫీస్ ఉంటుంది బాబు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. దేవా, రాజకీయంలో ఎక్కడికో వెళ్ళిపోయి బలం తెచ్చుకున్నావా? నాకు నిన్ను కొట్టాలంటే నా శక్తి నాకు సరిపోదు. శక్తిని సమకూర్చున్న తర్వాతనే నిన్ను వదలను. నిన్ను చంపేస్తాను దేవా. ఈ కర్మ పట్టిన నాకు, నీకు, నీ పెళ్ళానికి కర్మకాండం చేయకుండా వదలను. జోలికి వచ్చినా పర్లేదు, కానీ నా చిన్ని జోలికి, నా కావేరి జోలికి వచ్చావు. నాకు నువ్వు దూరం చేశావు. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాకు తెలియకుండా చేశావు. వదిలిపెట్టను, నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నరక దోష చూపించావు కదూ, నీకు అంతకన్నా ఎక్కువ నరక దోష చూపిస్తా. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని, నీ జ్ఞాపకాలను, ఈ ఊరిని అన్నీ మర్చిపోవాలంటున్నా, కానీ నాకు అన్నీ గుర్తుకొస్తుంది. అందరం కలిసే రోజు వస్తే ఎంత బాగుంటుందో. ఏ మెసేజ్ రా? #. నుంచి రా. నేను ఎవరినో స్పెషల్ పర్సన్ని కలుస్తానని వచ్చిందిరా. నేను, రోహిత, మయి అందరం కలిస్తే ఎంత బాగుంటుందో. స్పెషల్ పర్సన్ అంటే చిన్నే కదా. అంతకన్నా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో ఎవరు లేదు. ఫ్రెండ్స్తో పాటు హనుమాన్ బొమ్మ గిట ఉంది. సీతారాములని హనుమాన్ ఎలా కలిపాడో అలాగే మా ఇద్దరి ప్రేమ గిట అలానే కలుపుతాడు అనుకుంటా. ఇక్కడ హనుమాన్ గుడికి వెళ్ళి వివరాలు అడిగితే తెలుస్తాయి కదా, వెళ్ళి అడగాలి. హనుమాన్ గుడికి వెళ్తే నా చిన్ని కలుస్తుందేమోరా. నీ బైక్ కీసిరా, నేను వెళ్ళేసి వస్తాను. హాయ్ మధు. పద్దు, నీ స్కూటీ కీసియే. ఎందుకు? వచ్చాక చెప్తాను. ప్లీజ్ ఇవ్వు. సరే తీసుకో. హాయ్. ఎవరి కోసం వచ్చారు? నా కోసమే వచ్చారా? నీ కోసం కాదు, శ్రేయ కోసం వచ్చాను. రికార్డ్ మర్చిపోయింది, అందుకు ఇవ్వడానికి వచ్చాను. హాయ్ బ్రో, తీసుకొని రికార్డ్. థ్యాంక్స్ బ్రో. బుక్స్ తెచ్చానో లేదో అని చెక్ చేసుకొని రా. క్లాస్ పీకక్ పో, నా క్లాస్కి టైం అవుతుంది. ఏం లోకి మీ క్లాస్ లేదా? మీతో మాట్లాడాను. ఎందుకు? మీరు ఎందుకంటే మీరు అని మాట్లాడుతున్నారు కదా. ఫ్రెండ్స్ అయ్యాక గిట మీరు అని పిలిస్తే బాగుండదు కదా. సరే ఇప్పటి నుంచి నువ్వు అని పిలుస్తాను. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అంత ఇంపార్టెంట్ క్లాస్ లేదా నీకు? అంత ఇంపార్టెంట్ క్లాస్ లేదులే. నీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ వీకెండ్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి? ప్లాన్స్ అంటూ ఏం లేవు, కానీ బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి. డిన్నర్ ఉంటుంది. మా అత్తయ్య మామ కలిసి అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్ చేస్తాం ప్రతి వీకెండ్. ఏంటో నాకు ఫ్యామిలీతో డిన్నర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అవునా? నాకు కూడా చాలా ఇష్టం. ఫ్యామిలీ డిన్నర్కు నేను గిట్ట రావచ్చా? ఓకే, వై నాట్. ఒకసారి బావకి, శ్రేయకి చెప్పి నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఎప్పుడు పిలుస్తావు మీ ఇంటికి డిన్నర్కి? పిలవాలనుకుంటట్లేదా? ఎందుకంటే మా ఇంట్లో మమ్మీ బ్రదర్ ఉండాలి కదా. యాక్చువల్లీ ఈ మంత్ ఎండ్ వరకు యూకేలో, సింగపూర్లో మా అన్నకు మీటింగ్స్ ఉన్నాయి. బిజినెస్ పని మీద లండన్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటో అన్నయ్య ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ ఇండియాలో ఉండదు, ఆ మమ్మీ ఇండియాలో ఉన్నప్పుడు అన్నయ్య ఇంట్లో ఉండడు. ఏంటో ఈ లోన్లీ లైఫ్. మీరు చాలా బిజీ ఫ్యామిలీ అనుకుంటా. అఫ్కోర్స్ చాలా బిజీ ఫ్యామిలీ. నా అన్న కానీ మమ్మీ కానీ ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు నిన్ను పిలుస్తాను. వచ్చాక నలుగురం కలిసి డిన్నర్ చేద్దాం. ఓకే. ఒక గండం వచ్చింది. ఓకే, సీ యూ లేటర్. నాకు ఆఫీస్కి టైం అయింది. కోసం వచ్చావేమో, ఐ లవ్ యూ చెప్తావేమో అని ఆశపడ్డా. మరి కలిసినప్పుడు చెప్పు. ఎక్కడికి వెళ్తుంది? ఇంత ఆడాబిడగా వెళ్తుంది. దీనికి కాలేజ్లో స్టోక్ ఇద్దామంటే అవ్వట్లేదు. బయటికి వెళ్ళి దీనికి గట్టిగా స్టోక్ ఇచ్చేసి వస్తాను. పట్టుకొని నేను వెళ్ళేసి వస్తాను. ఇప్పుడు నేను ఇచ్చే స్టోక్కి అవమానంతో మధు అక్కడే చచ్చిపోవాలి. ఏంట్రా, రెడీగా ఉన్నారా? వస్తున్నాం మేడం.